చంప ఎవరైతే పాపం పట్నం మనిషిలా ఉన్నాడే గౌరీ మరి ఇక్కడెందుకున్నాడబ్బా ఇప్పసారా తాగి పడిపోయి ఉంటాడు అదేం కాదులే ఊరుకోవే కోణంగి అవ్వా రక్తం కారుతుంది తలకు గట్టిగా దెబ్బ తగిలినట్టుంది తూలి చెట్టు మీద పడుంటాడు అల్లరి చేయకండి అసలు బతికున్నాడో లేదో పాపం చూస్తారు ఉండండి ఏమి బతికుండాడా లేక గుండె దడదడా దడదడా కొట్టుకుంటుంది వెంటనే మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తే బాగా చేస్తాడు మావయ్య ఆ దొంగలే బావనేదో చేస్తుంటారని నా అనుమానం కరెక్ట్ లేకపోతే ఎందుకు కనబడ్డు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమో వీల్లేదు నా బాబుకి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు ఏమండి పార్వతి ఎందుకు అలా కంగారు పెడతావు బాబుకి ఏ ప్రమాదం జరగదు అయినా వెంటనే పోలీసులను పంపి బాబు ఎక్కడున్నా సరే నేను వెతికిస్తాను దేవయ్య గారు ప్రాణం వచ్చింది గాని పలుకు రాలేదే పలికించదనే పంచవర్ణల చిలక బిడ్డ భూమి మీద పుట్టి ఎన్నాళ్ళయిందిరా భద్ర కోళి ఉపవాసకులు భూతాల దేవయ్య గారిని ఎరగవా ఏమిటి నాన్సెన్స్ జాగ్రత్త 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 చంపా కదిలాడే బాబు ఈ చుట్టుపట్ల పల్లెలకల్లా దేవుడి భూతాలు దేవయ్య అడవిలో మిమ్మల్ని భూతాలు కాటిస్తే ధూపం పెట్టి వదిలిస్తున్నారు భూతాలు కాటేసే అవును బస్తి బాబు నిన్ను సోయ లేకుండా పడగొట్టేశాయి నేను చూడటం ఆలోచన అయితే నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి కాదు చంపా అవును బాబు మేమే మిమ్మల్ని ఇక్కడికి చేర్చి మా నాన్నగారి చేత అంటే ఈ స్వామి చేత పూజ చేయించి బ్రతికించుకున్నాం కాదు నాన్న అవును బాబు వైద్యం పూర్తి అయిన తర్వాత మీరు సుఖంగా తిరిగి వెళ్ళవచ్చు దేవయ్య గారు కానివ్వండి మానం అవమానం చారం చారం చౌరీ అపచారం అనవసరంగా మాట్లాడకండి ధర్మాన్న నాకు కోపం వచ్చిందంటే వీడిని చంపి భూత ప్రేతములకు ఇరగా వేయగలను దేవయ్య గారు ఆగండి బాబు ఆయనకి ఆగ్రహం వస్తే ఇప్పటికే పీకల వరకు వచ్చేసింది భూతాలయ్య నేనెవరో తెలుసా డాక్టర్ని మంత్రాలకు చింతకాలు రాను పైకి పోతాను రా పోతాను పోయే ముందు నీ ప్రాణాలు తీసుకుని మరీ వెళతాను శిష్య గురువే సిద్ధంగా అలాగే ఆగండి ఆగను వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొడతారా సరే సరే లేదా 24 గంటలలో వీడిని భూతంగా మార్చి మీ భరతం పడతాను శిష్య గురువే రమ్ము పొమ్ము పండే ఏమీ లాభం లేదు నాకు ఏమీ వినిపించవు పోతే గారు మీ శాపాన్ని మరల్చండి మరల్తనమ్మా మరల్తను మంచో చెడో లటుకురానేశాను నా శాపానికి తిరుగులేదు చిక్కుడు గారు ఏంటిది నేను మీ చెంపను అవును నా చెంపవి చెంప ఏమిటి నీ కోరిక మా నాన్నగారితో చెప్పి ఆ బాబు మీద శాపం తీయించారు మీ నాన్నగారితో చెప్పా అంత తవట్నా నేను కాదా కాదు అయితే మీరే తీసేయండి దేవి మా గురువు గారు చెప్పించినట్టు ఆ అర్భకుడి ప్రాణాలు 24 గంటల్లో కాకుండా 48 గంటల్లో పోయేటట్టాయి ఇప్పుడు ఎలాగే పదవే మా నాన్నతో చెప్పి మనమే ఒప్పించేద్దాం పద పద ఎవడరా నువ్వు అంట నేనండి మీ శిష్యుని గురుగారు. అయితే మాత్రం నేను 24 గంటలు గడువిచ్చి వస్తే నువ్వు 48 గంటలు ఇవ్వడానికి ఎవడవరా నువ్వు? ఎలాగైనా చావడు కదా అని ఇచ్చొచ్చాను. ఆ సంగతి నీకు తెలుసుగా. అలాంటప్పుడు 48 రోజులు 48 నెలలో 48 సంవత్సరాలు ఇచ్చి సచ్చి రాలేకపోయావా అంటాను. ఇప్పుడైతే ఏం పోయిందండి? పోయి ఇచ్చి తెచ్చుస్తాను. ఇప్పుడు ఇచ్చి సచ్చొస్తావా? ఇప్పుడు ఇచ్చి సచ్చొస్తావా? మన పరుగు ఏమవ్వాలి, మన గతి ఏం కావాలి? దేవయ్య గారు గౌరీ
గురుగారు గౌరీ వచ్చిందండి పాపం. గౌరొచ్చినా దాని బాబు వచ్చినా నా కోపం కోపమే, శాపం శాపమే. అయ్యో పాపం, ఆ శాపం తీసేసుకోనన్నా. అతను గౌరింట్లో చచ్చిపోతే ఆ పాపం దానికి చుట్టుకుంటుందని దాని భయం. అవును గురు, నా మాట విని మీ శాపాన్ని వెనక్కి లాగేసుకోండి గురు. ఎవరు ఏమి చెప్పినా విను. నా శిష్యుడు నువ్వు చెబుతున్నావు కాబట్టి వింటున్నావు. ఇప్పుడు వీడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి మంత్రం వేయించుకుంటే తగ్గిపోతుంది. అయితే నాకు మంత్రం ఏంటి స్వామి? వేయండి. తగ్గిపోయింది, వెళ్ళిరా బాలిక. వెళ్ళొస్తా స్వామి. గురు, ఇలా ఎంతకాలం జనాన్ని మోసం చేయడం? అదృష్టం బాగున్నంత వరకు. ఆ తర్వాత పాపం గంగలో దూకు. నిజమే బాబు, మా నాన్నగారి దగ్గర నీతో సంబంధం కలుపుకొని మంత్రం వేసుకుంది. లేకపోతే నువ్వు ఈ పాటికి సంబంధం? అవును బాబు. ఏమిటా సంబంధం? నువ్వే చెప్పవే. అది మనిషికి మనిషికి ఉన్న సంబంధం బాబు. ఇదిగో బాబు, నీ తేనె బుర్ర నువ్వు పడిపోయిన చోట దొరికింది. తేనె బుర్ర ఏమిటి? అవును, తేనెరల్లా ఉందిగా లోన. ఇది తేనె పాటలు కూడా పాడుతుంది. అలాగా? అయితే పాట పాడించు. అబ్బా, ఎంత బాగుంది. ఏ బాబు, నాకు నేర్పవా? నేను చెంపకు నేర్పుతాను. ఎందుకని? అవునులే, నాకంటే నీకు దాని మీదే ప్రేమ. కాదు, చెంపకు నేర్పితే నీకు వస్తుంది. ఏమిటి? చంపకు నేర్పితే నాకొస్తుందా? రాదు. వస్తుంది. ఎలా వస్తుంది? అలాగే వస్తుంది. ఎలాగా? అలాగే. మళ్ళీ తగవా. అయినా ఎట్టా అవుతుంది బాబు? చెప్పనా? నేను నీకు నేర్పితే గౌరికి రాకపోతే గౌరీ మంత్రం వేయించుకుంటే నాకు ఎలా నయం అవుతుంది? అవును, మరి ఎలా అవుతుంది? కాదు. కనుక మీ భూతాల స్వామి ఒట్టి బుకాయింపు స్వామిని తేలిపోయింది. మిమ్మల్ని అందరినీ అమాయకులు చేసి ఆడిస్తున్నాడు. అంతేనంటారా బాబు? ముమ్మాటికి. అవునే, అందుకేనే బాగుంటే మీ నాన్న కోపం. ఆ కోపాల సంగతి తర్వాత చూసుకుందాం గాని తేనె దొరుకుతాం పదా. రానండి, నేరాను. ఏమ్మా, ఇక్కడే దొరుకుతావా తేనె? బాబు దగ్గర ఈ తేనె బుర్ర పాట నేర్చుకుంటాను. అది నేర్చుకుని ఇంక పని మానేసి రేపటి నుంచి పాడుతూ కూర్చుంటావమ్మా. నా ఇష్టం, పోవే. పోతాలేవే, మీ మధ్య నేనెందుకు పానుకోలో పుడగలాగా వస్తా. డబ్బు, ఈ డబ్బేరా మనిషిని రాక్షసులుగా మారుస్తుంది. ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నా, కావలసిన దానికన్నా తక్కువ ఉన్న మనిషిని మనిషిగా ఉండనివ్వదు. అందుకే కదరా ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చేసాం. దీనిని తీసుకుపోయి కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, తిండికి లేక చచ్చే వాళ్ళకి, మనలాగా కన్నీరున్న వాళ్ళకి పంచిపెట్టండి. ఈ మల్లు దొర ఒట్టి దొంగ కాదు, ఒక మనసున్న వ్యక్తి అని తెలియజెప్పండి. దొంగలం అంటే మాత్రం ఏం దొర? మనం దొంగలం కాదురా, దొరలం. కడుపు మండిన కర్మజీవులు. కన్న బిడ్డను కూడా కంటి నిండా చూసుకోలేక సావు బ్రతుకులతో పెనగులాడే పచ్చి బాలింతరాలకు మందు కూడా ఇప్పించుకోలేని దౌర్భాగ్యులున్నారు. మంటలార్పలేని కన్నీరంటే నాకు అసహ్యం. మనం దొంగలం కాదురా, వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్లకు కన్నీళ్లు లేవు. వాళ్ళు మనలాగా అడవుల్లో బాధపడుతూ ఉండలేరు. జనం మధ్యనే ఉంటారు. జనాన్ని జలగల్లాగా పీక్కు తింటూ పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు. దొరలు నాకు కావాల్సింది నీ దండాలు కాదురా, డబ్బులు. ఏం చేయమంటారో చెప్పండి. తీసుకునేటప్పుడు తెలియదంటరా ఎలా తీర్చాలో. నాన్న, పేడాలు కొడితే చాలా పాపం ఉంటుంది నాన్న. తిమ్మరాజు, నువ్వు అలా పాపాలు చేయటం వల్లే అమ్మ చచ్చిపోయింది. నువ్వు ఇంకా చేస్తూ ఉంటే నేను చచ్చిపోతా. ఏం భయం లేదు తిమ్మరాజు బాబు. మీ నాన్నగారి పేరు చెప్తే పాపం 10 మైళ్ళ దూరం పారిపోదు. ఎవరా నువ్వు? మీ అయ్యగారిని అడుగు. వీరన్నా, వీరన్నా, ఈ కోటిగాని కచేరీ తీసుకెళ్ళి మన బాకీ కింద ఇల్లు రాని చేసుకుంటా. బాబు తిమ్మరాజు, ఏ నాన్న? నువ్వు లోపలికి వెళ్ళు నాన్న. అలాగే నాన్న. మళ్ళీ ఎందుకు వచ్చావు? అవసరం వచ్చింది. ఎంత కాలం అని? మనిద్దరం బ్రతుకున్నంత కాలం, మన రహస్యం చావనంత కాలం. ఏం బెదిరిస్తున్నావా? నేనేం భాగం అడగలేదు కదా బాబు. ఏదో పచ్చగా ఉన్నారు, నా మొహాన్ని 4 పచ్చకాయితాలు పడేస్తారు కదా అని. పచ్చ కాగితాలు కాదు, నీ మొహాన పచ్చగడ్డి పడేస్తాను.
సరే నీ ఇష్టం బాబు. నా మొహాన గడ్డే పడేస్తే పోలీసులతో గట్టిగా అరవాల్సి వస్తుంది. గంటుడు మర్యాదగా ఇచ్చి పంపించు. సరే చావు. మళ్ళీ ఈ ఛాయలకు వచ్చావో అమ్మమ్మమ్మమ్మ, అనవసరంగా రానే రాను. అవసరం వస్తే రాకామాను. దయ్యంలా పట్టుకున్నావు కదా అన్న. ఇంకా నయం, చచ్చిన మన కామందు దెయ్యమే పట్టుకోలేదు. అందుకు సంతోషించండి. ఆ విషయాలన్నీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు? వెళ్ళు వెళ్ళు. వస్తా బాబు. మళ్ళీ రాకు. వెళ్ళు.